మన జాతీయ జెండాను చూస్తేనే ప్రతి భారతీయుడు గర్వంగా ఫీల్ అవుతారని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు పేర్కొన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో భాగంగా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఒంగోలులో 3600 అడుగుల జాతీయ పతాక ప్రదర్శనను పోలీస్ గ్రౌండ్స్లో ఎమ్మెల్యే దామచర్ల ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నాటి స్వాతంత్ర సమరంలో రాష్ట్రానికి చెందిన పింగళి వెంకయ్య జాతీయ జెండాకు రూపకల్పన చేశారు అన్నారు. వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోసం ఒంగోలులో 3600 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన నిర్వహించిన నిర్వాహకులను ఆయన అభినందించారు. సేవా కార్యక్రమాలకు వాసవి క్లబ్స్ ప్రతిజ్ఞ నిలుస్తున్నట్టు కొనియాడారు. ప్రతి ఒక్కరూ తన సంపాదనలో 10% పేదలకు ఖర్చు పెడితే ఆ సంతోషమే వేరుగా ఉంటుందన్నారు. పేదరికం లేని సమాజం కోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు P4 అమలు చేస్తున్నారని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి అంటూ ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు కోరారు. అనంతరం జిల్లా ఎస్పీ AR దామోదర్ మాట్లాడుతూ ధైర్య సాహసాలకు ప్రతీక మన జాతీయ జెండా అన్నారు. దేశం యొక్క గొప్పతనం విజయానికి మన జాతీయ జెండానే నిదర్శనం అన్నారు. అలాంటి జాతీయ జెండాను 3600 అడుగులతో రూపొందించి ఒంగోలులో ప్రదర్శించటం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుక్కుల రామకృష్ణ, ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాష్ రావు ప్రతినిధులు పాల్గొన్నారు. తీసుకొని వెళ్తూ ఉండాలి, స్లోగా తీసుకొని వెళ్తుండాలి. మీకు ముందు డీజే ఉంటుంది, బ్యాండ్ ఉంటుంది. చిన్నగా మన కార్యక్రమం కిందకు వచ్చేయండి. మా భరత్ అందరు కిందకు వచ్చేయండి సార్. ఓన్లీ విఐపీలు ఉంటారు. వాసవి అందరు కిందకి రావాలి. ముందుగా అతిథుల్ని జై వాసవి అందరూ సార్ 1 సెకండ్ సార్. గారు మరి ఇక్కడ వేదిక మీద పాఠశాలల యాజమాన్యం కళాశాలల సుమారు ఈ సంవత్సరం 52 సేవా కార్యక్రమాలతోటి ముందుకు దామచల జనార్దన్ గారికి మన సిద్ధ సూర్యప్రకాష్ గారు, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ గారు చిరు సత్కారం. చీఫ్ గెస్ట్ అందరూ కిందకు వస్తుందండి. వారు వచ్చిన తర్వాత ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. దాని ప్రకారం మీరందరూ విద్యార్థులందరూ కూడా చప్పట్లో కార్యక్రమాన్ని ప్రారంభించడం కోరుతున్నాం. జై బోలో భారత్ మాతా కి, జై బోలో భారత్ మాతా కి, జై బోలో భారత్ మాతా కి. ఒక మంచి కార్యక్రమం ఇందాక రామకృష్ణ గారు మాట్లాడుతూ చెప్పారు. వాసవి క్లబ్ ద్వారా అనేక ప్లేసెస్లో కూడా ఈరోజు జాతీయ జెండాని లాంగ్ జెండా పెట్టుకొని ఈరోజు గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసుకోవడానికి ఈరోజు ఒంగోలులో ప్రత్యేకించి 3600 మీటర్లు పొడవునా ఉండే ఒక జాతీయ జెండాను ఈరోజు మేము పెట్టుకొని వెళ్ళటం. జాతీయ జెండా ఈరోజు దాని మీద ఈరోజు స్టూడెంట్స్లో కానీ అందరిలో కూడా జాతీయం ఆ రోజు వచ్చిన పరిస్థితులు కూడా ఈరోజు అందరికీ తెలిసే విధంగా ఈ వాసవి క్లబ్ వాళ్ళు ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, దానికి మమ్మల్ని కూడా పిలవటం చాలా సంతోషమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సిద్ధా సూర్యప్రకాష్ గారు ఇలాగ చెప్పినట్టు ఆయన కూడా ఎప్పుడు కూడా వాసవి క్లబ్ అనేది కాదు, సంఘంలో కూడా ఏం చేయాలన్నా కూడా ముందుండి అందరికీ 10 మందికి ఉపయోగపడే వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తులు ఈరోజు అందరూ ఉండాలి. అందరం కూడా కలిసి చేస్తేనే ఏదైనా కూడా పనులు ముందుకు వెళ్తాయి. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా
T4 అనేది ఒక కార్యక్రమం పెట్టి T4 ద్వారా పేదరికం లేని సమాజాన్ని తీసుకురావాలి, అందరినీ కూడా ముందుకు తీసుకురావాలి, అందరూ కూడా కొంతమందిని అడాప్ట్ చేసుకోవాలని చెప్పి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా దాని మీద T4 చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఎంత సంపాదించినది కాదు, దాంట్లో ఒక 10% పేదల వాళ్ళ కోసం కూడా ఖర్చు పెట్టే విధంగా మనం ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు అనేక మంది వాసవి క్లబ్ మెంబర్స్ అంతా కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ప్రత్యేకించి తెలుగువాడైనటువంటి పింగళ వెంకయ్య గారు రూపొందించడం, ముఖ్యంగా మన ఆంధ్రుడు రూపొందించడం చాలా ఆనందదాయకం. దాన్ని ఈరోజు మనం భారతదేశానికి అందరికీ కూడా ఒక గౌరవ సూచకంగా, ఒక ప్రతీకగా దాన్ని మనం ఏర్పరచుకున్నాం. అలాగే దాన్ని ఎక్కడ వెళ్ళినా కానీ మన జెండా ఎగురుతుందంటే మన గుండెలు ఉప్పొంగిపోతుంది. మన జెండా చూస్తేనే ఒక గర్వం మనకు. అది మన మనసులో బయటనే కాదు, మన మనసులో ఎప్పుడు మనం నిలుపుకోవాలి. జాతీయత భావం అనేది ఎప్పుడు మన దేశం, మన ఊరు, మన అమ్మ నాన్న ఎలాగో మన దేశం అనే దానికి మన జాతీయ జెండా ఒక ప్రతీక. అది ధైర్య సాహసాలకు, అలాగే శాంతి, అభివృద్ధి అన్నిటి కూడా అది ఒక చిహ్నంగా నిలుస్తుంది. దాని యొక్క గొప్పదనాన్ని మనం ఎప్పటికప్పుడు దాన్ని ప్రజలకి, విద్యార్థులకి తెలియజేస్తూ దేశం పట్ల ఒక అంకిత భావంతో ఒక ప్యాట్రియాటిజం అనేది ఉండాలి. అందుకని దాని గుర్తుగా ఈ జెండాని ఈరోజు వాసవి క్లబ్ తరఫున సిద్ధ సూర్యప్రకాష్ రావు, అలాగే రామకృష్ణ గారు, ఈ టీం అంతా కూడా ప్లాన్ చేసి 1 కిలోమీటర్ జెండాని ప్రదర్శించాలా, విద్యార్థులను దాంట్లో భాగస్వామ్యం చేయాలన్న ఆలోచన వచ్చినందుకు థ్యాంక్ యూ. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారికి, అలాగే మేయర్ గారికి, అలాగే వాసవి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.